సో, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఈరోజు పైథాన్ ఇన్‌స్టాలేషన్ అండ్ ఆల్సో వీఎస్ కోడ్ ఇన్‌స్టాలేషన్ చూద్దాం. దానికోసం పైథాన్ వాళ్ళది ఒరిజినల్ వెబ్‌సైట్ ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మ్యాక్ ఆర్ విండోస్ అని అడుగుద్ది. సో, మీ సిస్టమ్ బట్టి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, మీకు ఆ ఫైల్ డౌన్‌లోడ్ అయిన తర్వాత మీకు విండో అనేది ఎలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఇన్‌స్టాల్ పైథాన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఆల్సో ఒకసారి మీకు పైథాన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిందో లేదో చూడాలంటే ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. అండ్ ఆల్సో మ్యాక్‌లో అయితే టెర్మినల్ ఓపెన్ చేసి పైథాన్ హైఫన్ వెర్షన్ అని సెర్చ్ చేస్తే మీకు పైథాన్ వెర్షన్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, ఇలా అయిందంటే మీకు పైథాన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినట్టే. సో, ఇప్పుడు ఒకసారి వీఎస్ కోడ్ డౌన్‌లోడ్ చేసి చూద్దాం. వీఎస్ కోడ్ డౌన్‌లోడ్ చేయడానికి వీఎస్ కోడ్ వాళ్ళది ఒరిజినల్‌ది వెబ్‌సైట్ ఉంటుంది. సో, దాంట్లోకి వెళ్ళి వీఎస్ కోడ్ అని ఒకసారి సెర్చ్ చేయండి ఒకసారి. వీఎస్ కోడ్ అని సెర్చ్ చేస్తే అక్కడ డౌన్లోడింగ్ వీఎస్ కోడ్ అని ఆప్షన్ కనబడుతుంది. సో, ఇక్కడ మీరు విండోస్ అయితే విండోస్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్ లైనక్స్ అయితే లైనక్స్ ఆర్ మ్యాక్ అయితే మ్యాక్ డౌన్లోడ్ చేసుకోండి. సో, మీ ఫైల్ అనేది డైరెక్ట్‌గా మీ డౌన్లోడ్ సెక్షన్ అండ్ డౌన్లోడ్ చేశాక వీఎస్ కోడ్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. మీకు డౌన్లోడ్ అంతా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే. సో, వీఎస్ కోడ్‌లో పైథాన్‌ని సింపుల్‌గా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి వీఎస్ కోడ్‌లో ఎక్స్‌టెన్షన్ ఉంటుంది పైథాన్ అని. సో, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు పైథాన్ అనేది సింపుల్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఒకసారి మన పైథాన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందో లేదో. సో, దానికోసం ప్రింట్ థాంక్స్ టు ఆల్ సబ్‌స్క్రైబర్స్. ఓకే. ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది కదా! సో, ఇప్పుడు మనం ఈ సిరీస్‌లో ఏ టాపిక్ డిస్కస్ చేస్తామో ఒకసారి క్లియర్‌గా చూద్దాం. సో, మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఈ సిరీస్‌ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశా. ఒకటి బేసిక్స్ అండ్ ఆల్సో ఇంకోటి కోర్ కాన్సెప్ట్స్. సో, కోర్ అంటే కోర్ కాదు. సో, కోర్ అంటే ఏంటంటే ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ అని. బేసిక్స్‌లో వచ్చేసి సింటాక్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ చూద్దాం. అండ్ కోర్ కాన్సెప్ట్స్‌లో వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ చూద్దాం. సో, ఈ టాపిక్స్ అన్ని సిరీస్ మొత్తం డిస్కస్ చేద్దాం. ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నాము టాపిక్స్ అన్నీ. కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకో. ఐ థింక్ మీకు ఈ వీడియో క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, ఇంక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి.